ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి ఈ వారం అంతా కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అర్ధాష్టమ శని ధనుర్రాశి ప్రభావంలో ఉంది కనుక ధనుర్రాశి అర్ధాష్టమ శని వల్ల శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అనేది జరుగుతుంది. అయితే రాబడి ఈ విషయంలో ఎటువంటి పని పెట్టుకున్నప్పటికీ కూడా, ఎటువంటి పెద్ద కార్యం పెట్టుకున్నప్పటికీ కూడా అవసరానికి ఏదో విధంగా ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయగలగటం, పరువు పోకుండా వీరు రక్షించుకోవటం, ఈ రకమైన ఊరటైతే కనుక ధనుర్రాశి వారికి అయితే కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న ఈ యొక్క చెడు స్థితి వల్ల ఎప్పుడు కూడా ఏదో రకమైన మానసిక ఒత్తిడి, ఆ తర్వాత అమ్మయ్య అనుకోవటం తప్ప, అంటే మొదట ఒత్తిడి, తర్వాత ఏదో రకమైన ఊరట, ఇదే రకంగా ఉండటం వల్ల మనసుకి కుదురు లేకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక రావాల్సినవేవి కూడా సకాలంలో రాలేకపోవటం, అవి ఎంతో కొంత వాయిదా పడుతూ ఉండటం అనేది కూడా వీరిని కొంత నిరాశకి గురి చేయటం అనేది కనిపిస్తోంది. ఇక ఏదైతే ధనుర్రాశిలో జన్మించిన విద్యార్థులు ఉంటారో వారు ఫలితాలు రాబట్టడంలో బాగా కష్టపడాల్సిన పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైనా సరే ఒకే విషయం మీద దృష్టి సారిస్తే తప్ప విజయం పొందలేని పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇక ధనుర్రాశిలో జన్మించి వీరింట్లో ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఉంటే కనుక వారి ఆరోగ్య విషయంలో కూడా ఈ వారం ఎక్కువగా శ్రద్ధ చూపించవలసిన పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక సినిమా రంగంలో ఉన్నవారికి, సాహిత్య రంగంలో ఉన్నవారికి, కళారంగంలో ఉన్నవారికి అవకాశాలు చాలా చక్కగా వెతుక్కుంటూ రావటం అనేది, అలాగే వీరు ఆ రంగాల్లో నిరూపించుకోగలగటం అనేది ఈ వారం అందుకు ఉత్తమంగా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇక తర్వాత ఇదే మనకి యుక్త వయసు పిల్లలు ఎవరైతే ఈ ధనుర్రాశిలో జన్మించిన వాళ్ళు ఉంటారో, అంటే టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొద్దిపాటి తప్పడడుగులు వేసే పరిస్థితి లేకపోలేదు. ముఖ్యంగా పంచమంలో ఉండే శుక్ర సంచారం వల్ల ఈ రకంగా కొంత వ్యామోహాలకి పాలవటం కానీ, తాత్కాలిక ఆకర్షణలకి గురవటం కానీ, అలాంటివన్నీ కూడా ఈ వారం ఎక్కువ చోటు చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కనుక వ్యక్తిగత ప్రవర్తన విషయంలో, అలాగే మరి పిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులు కొంతవరకు ఈ వారం జాగ్రత్త వహించడం అనేది చెప్పదగిన సూచన. ఇంకా వృత్తి ఉద్యోగాల్లో పని ఎక్కువ ఉన్నప్పటికీ, రాబడి తక్కువ ఉన్నప్పటికీ కూడా ఏది కూడా పెద్దల అవమానాలకి గురయ్యే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. కనుక ప్రశంసలు అయితే ఉంటాయి కానీ వాటికి తగినంత బహుమతులు అయితే కనుక, గుర్తింపు గౌరవాలు కనుక పొందలేకపోవచ్చు. కానీ మొత్తం మీద అలాగని ఎక్కడ కూడా ఇతరుల యొక్క చిత్కారానికి కానీ, ఇతరుల యొక్క కోపతాపాలకి కానీ గురయ్యే పరిస్థితి అయితే గనక ప్రస్తుతం ధనుర్రాశి వారికి ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఇక కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వారం యోగ్యదాయకమైన కాలంగా చెప్పవచ్చు. కనుక వివాహానికి సిద్ధమైన వాళ్ళు ఎవరైనా సరే, ముఖ్యంగా పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ఓటోపాదంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారి యొక్క పెళ్లి ప్రయత్నాలు మరింత శీఘ్రంగా నెరవేరే పరిస్థితి కూడా ధనుర్రాశి వారికి ఎక్కువగానే కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం తృతీయ రాహు సంచారం వల్ల విదేశాలకి వెళ్ళాలి అనుకునే కోరిక ఏదైనా ఉన్నప్పటికీ ఆ ప్రయత్నాలు పెద్దగా సఫలీకృతం కాలేకపోవటం అనేది అయితే ఉంటుంది. అయితే చిన్న చిన్న ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఎదురవటం అనేది, తర్వాత మరి దగ్గర ప్రయాణాలు సీజనల్గా చేసి ఏదైనా సరే, అంటే మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా అలాంటివి ఏదైనా సరే సానుకూలమైన పరిస్థితి అయితే కనుక ధనుర్రాశి వారికి ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు కానీ, స్వయం వృత్తుల్లో ఉన్న వారికి కానీ మిశ్రమ ఫలితాలు, ఆదాయం ఒకరోజు ఉంటే ఒకరోజు లేకపోవటం, కానీ చివరి వచ్చిన ఆదాయంతో ఎలాగో కార్యాలని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ వారం అంతా కూడా వీరు ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల మరింత ఉత్తమ ఫలితాలు పొందటం అనేది అయితే ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు మరి వినాయకుడి ఎదుట ప్రతిరోజు కూడా 4 గుంజీలు తీసినట్టయితే కనుక మరింత మంచిని పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.